తమ్నెల్ చూస్తుంటే మీకు క్లియర్గానే అర్థమై ఉంటుంది. ఈరోజు ఎలాంటి హారర్ స్టోరీ చెప్పట్లేదు, కానీ ఒక్క రియల్ స్టోరీ చెప్తా. మనందరిలాగే ఒక నార్మల్ ఆర్డినరీ అబ్బాయి. వాడికి 4 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. వాడు 7th క్లాస్ చదువుతున్న సమయంలో వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. తన లైఫ్లో ఎప్పుడూ ఏదో వెలితి. తనకేం కావాలో, తన దేనికోసం వెతుకుతున్నాడో తనకే అర్థమయ్యేది కాదు. 10th క్లాస్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేశాడు మంచి మార్క్స్తోని. తర్వాత డిప్లొమా జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్లోనే డ్రాప్ అవుట్ అయిపోయాడు. తనకి 19 years ఉన్నప్పుడు తన లైఫ్లో తనకి ఫస్ట్ బ్రేకప్ జరిగింది. ఆ బ్రేకప్ తన లైఫ్ని ఎంతగానో ఎఫెక్ట్ చేసింది. మనుషులతో మాట్లాడడం మానేశాడు, మనుషుల్ని కలవడం మానేశాడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళడం మానేశాడు. ఇలా ఎన్నో చేంజెస్ తన లైఫ్లో వచ్చాయి. ఆ 19 సంవత్సరాల వయసున్న ఆ కుర్రాడికి అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ జీవితం అనే సముద్రంలో కష్టాలన్నీ అలల మధ్యలో కొట్టుకుపోవాలా, లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే ఆ సముద్రానికి ఎదురు నిలబడాలి, ఎదురిదాలని నిర్ణయించుకున్నాడు. తనను తన డిప్రెషన్ నుంచి బయటకు తెచ్చుకోవడానికి ఎన్నో చేశాడు. కొత్త మనుషులతో మాట్లాడాడు, కొత్త ప్లేసులకు వెళ్ళాడు, తనకి ఎంతో ఇష్టమైన వాలీబాల్ ఆడాడు. అలాగే తనలో చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నలిగిపోతున్న ఒక స్కిల్, స్టోరీ టెల్లింగ్ని బయటికి తీశాడు. ఎవరా 19 సంవత్సరాల కుర్రాడు? అతని గురించి నేనెందుకు చెప్తున్నా? ఇలాంటి డౌట్స్ అన్ని మీ అందరికి రేజ్ అవ్వచ్చు. ఆ 19 సంవత్సరాల కుర్రాడే తర్వాత పెద్దోడయ్యాడు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, పేరు వంశీ వేద స్టోరీస్. 30,000 మంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో 15,000 మంది ఫాలోవర్స్ని గెయిన్ చేశాడు. ఫేస్బుక్ పేజ్లో 5,000 మంది ఫాలోవర్స్. ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంతమంది ఫాలోవర్స్ పెరిగారు అని చెప్తున్నాడు. వీటికి యాటిట్యూడ్ ఎక్కువైపోయింది, హెడ్ వెయిట్ పెరిగిపోయింది అని అనుకుంటున్నారేమో. అసలు అలా కానే కాదు. నా సొంత కష్టంతో నేను సాధించుకున్నాను ఇది అని మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఏదోలే బ్రో, ఫ్లోక్లో 2-3 వీడియోలు వైరల్ అయి ఉంటాయి, దానివల్ల సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ వచ్చుంటారు. నువ్వు కెమెరా ముందు కూర్చొని ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతావు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూడండి. నెలకి 2 వీడియోస్ అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ 2 అప్లోడ్ చేయడం గగనం. బట్ నేను ఆ మంత్ ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. Jan 1 ఒకటి, Jan 20 ఒకటి, Jan 30 ఒకటి. షార్ట్స్ ఒక 12-13 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ నో రిజల్ట్. అక్కడే అలానే 200-300 మధ్యలో తిరుగుతున్నాయి. నేను పూర్తిగా నాకు నా మీద డౌట్ వచ్చేసింది. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళేసి ఎందుకు ఏడ్ చేశాను నా బాధలు మొత్తం చెప్పేసుకొని, బ్రో ఇట్లా నాకు తెలియట్లేదు బ్రో, హారర్ స్టోరీలు పోవట్లేదు బ్రో, ఈ ఇయర్ లో చేయలేకపోయినా ప్రతి పనిని నెక్స్ట్ ఇయర్ లో చేసి చూపిస్తానని బలబుద్ధి చేస్తారా చేద్దాం. సో అది ప్రతిదీ చేయలేకపోయినా ప్రతిదీ ఈ 1 year చేసి చూపిద్దాం. తెలుగు హారర్ స్టోరీస్లో వంశీ వేద ఛానల్ టాప్ 3 లీగ్లో ఉంటుంది. ఉండేటట్టు చేయాలి. లాస్ట్గా ఒక్క మాట, ఇది నా సక్సెస్ స్టోరీ కాదు, ఎందుకంటే నేను ఇంకా ఏం సాధించలేదు కాబట్టి. ఇది నా ఫెయిల్యూర్ స్టోరీనో కాదు, ఎందుకంటే నేను ఇంకా ఆగిపోలేదు కాబట్టి. ఆగిపోతేనే ఫెయిల్యూర్, నేను ఇంకా ఆగిపోలేదు. ఆ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఛానల్కున్న సబ్స్క్రైబర్ కౌంట్ ఎంతో తెలుసా? 2,400 మంది. ప్రతి వీడియోకి వ్యూస్ 100, 200, 90, 80 ఇట్లా ఉండేటివి. ఆ టైంలో నేను ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళాను, ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యాను. ఈ విషయాలన్నింటినీ లాస్ట్ ఇయర్ ఆ వీడియోలోనే చెప్పాను. నా లైఫ్లో నేను చూసిన వర్స్ట్ ఫేజెస్లో అది కూడా ఒకటి. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగట్లేదు, ఎన్నో ఆశలతో యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చాము. బట్ రిజల్ట్ మాత్రం 0. యూట్యూబ్లో వీడియోలు చేయడమేనా నేను చేసేదంటే కాదు. నేను పార్ట్ టైం యూట్యూబర్నే. ఫుల్ టైమ్గా నాకు వర్క్ ఉంది, దానికి ఒక శాలరీ వస్తుంది. నా పర్సనల్ లైఫ్ చాలా చాలా హ్యాపీ. బట్ ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అలాగే నా డ్రీమ్ కూడా నేను చెప్పే కథల్ని ఎక్కువ మంది ఆడియన్స్ చూడాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఇదే నా మెయిన్ ఇంటెన్షన్. ఆ లోయెస్ట్ ఫేజ్ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను. మే ఒక్క వీడియో రిలీజ్ చేశాను, జూన్ ఒక్క వీడియో రిలీజ్ చేశాను, జూలై అసలు ఏ వీడియో రిలీజ్ చేయలేదు, ఆగస్ట్ అప్పుడే షార్ట్స్ అని ఉంటాయని, షార్ట్స్ చేయొచ్చని, వీటి ద్వారా ఎక్కువ మంది ఆడియన్స్కి తెలుస్తారని విన్నాను. షార్ట్స్ చేయడం మొదలు పెట్టాను.
సెప్టెంబర్లో ఎక్కువ షార్ట్స్ చేశాను, వాటికంటే ఎక్కువ అక్టోబర్లో చేశాను, వాటికంటే ఎక్కువ నవంబర్లో చేశాను. ఆ నవంబర్ తర్వాత వచ్చిన డిసెంబర్లో పడిందండి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వైరల్ వీడియో, తిరుపతి హాస్టల్. ఇప్పుడు ఆ వీడియోకి నియర్లీ 2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఆ వీడియో ద్వారా నాకు దగ్గర ఒక 4K 5K సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశాను. ఒక్క వీడియో ఛానల్లో వైరల్ అవ్వగానే ఎగిరి గంతేయడానికి నేను చిన్నపిల్లాన్ని కాదు. నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఈ యూట్యూబ్ గేమ్ ని చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. నేను మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉండి ల్యాక్స్ లో వ్యూస్ వస్తున్న ఛానల్స్ కూడా తర్వాత కన్సిస్టెన్సీ లేక ఫేడ్ అవుట్ అయిపోయి. ఆ ఛానల్లో వైరల్ వీడియో పడక ముందు నేను ఎంత కష్టపడ్డానో, ఆ వైరల్ వీడియో పడిన తర్వాత దానికి 10 రెట్లు ఎక్కువ కష్టపడ్డాను. ఎక్కువ వీడియోలు చేశాను. ఒక స్టోరీ, దానికి స్క్రీన్ ప్లే, దానికి నరేషన్, ఎడిటింగ్, ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాను. దానికి రిజల్టే నాకు డిసెంబర్లో వచ్చిన ఆ వైరల్ వీడియో బూస్ట్ అయితే ఉందో దాన్ని ఇప్పటికి కూడా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నాకు ఫస్ట్ నుంచి నా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ నాకు అల్టిమేట్ సపోర్ట్ ఇచ్చిన కొంతమంది సబ్స్క్రైబర్ నేమ్స్ ని ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నాను. మర్చిపోతానని బుక్ లో రాసుకున్నాను, ఏమనుకోకండి. విఘ్నేష్ వేమూరి, నాగమణి, శ్రీరామ్, మనీషా షేక్, హుసేని కోనూర్, సంధ్య, వీళ్ళు చాలా ట్రూ సబ్స్క్రైబర్స్. నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే నాకు ఎక్కువ వీళ్ళు. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వీళ్ళ దగ్గర నుంచి ఒక కామెంట్ వచ్చేస్తుంది. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన వీడియో కోసం కొంతమంది లాయల్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు అని. ఈ జర్నీలో మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. దానికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల ఎంత దూరం రాగలిగాను, వచ్చాను. అండ్ ఇంకొక మనిషి గురించి చెప్పాలి. ఆ మనిషి పేరే స్వాతి, నా వైఫ్. యూట్యూబ్లో వీడియోలు చేస్తాను, ఏదో సాధిస్తాను అంటే మన పార్ట్నర్స్ మనల్ని సపోర్ట్ చేయడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా స్వాతి నాకు అలా దొరికింది. నా లైఫ్లో నేను లోయెస్ట్ ఫేజ్లో ఉన్నా కానీ తన సపోర్ట్ ఎప్పుడు తగ్గలేదు. నాకంటే ఎక్కువ నా వీడియోస్ ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంటాను. ఏ దాంట్లో అయినా సరే అన్ని సంతోషపెట్టే విషయాలే ఉండవు, కొన్ని బాధ పెట్టే విషయాలు కూడా ఉంటాయి. వాటిల్లోనే బ్యాడ్ కామెంట్స్, వాటి గురించి మాట్లాడుకుందామా? నా వీడియోస్ బయటకు వెళ్ళి ఎక్కువ వ్యూస్ రావడం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో, ఈ బ్యాడ్ కామెంట్స్ కూడా అప్పటి నుంచి రావడం స్టార్ట్ అయ్యాయి. సర్లే ఒకసారి వీళ్ళు ఏం చెప్తున్నారో విందాం అని ఆ కామెంట్స్ ని చదవడం స్టార్ట్ చేశాను. నేను యాక్సెప్ట్ చేయగలను. ఏంటి నువ్వు చెప్తున్నావు, ఫేక్ స్టోరీస్ చెప్తున్నావు, సబ్స్క్రైబర్ స్టోరీస్ అని, నీ ఓన్ స్టోరీస్ అని నువ్వు రాసుకొని చెప్పేస్తున్నావు. ఇలాంటి కామెంట్స్, వీటి గురించి అస్సలు నేను పట్టించుకోను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఎన్ని స్టోరీస్ వస్తాయో మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అన్ని రియల్ లైఫ్ హారర్ ఇన్సిడెంట్స్ ని వాళ్ళు నాకు షేర్ చేస్తారు. ఇప్పటికీ ఒక 30-40 స్టోరీస్ నేను అసలు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే నేను ఓపెన్ చేసి చేస్తాను అని చెప్తాను, తర్వాత టైం లేక చేయలేకపోతాను, వాళ్ళు ఫీల్ అవుతారు. సో వాళ్ళకి ఆ బాధ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే నేను ఫ్రీ ఉంటానో వాళ్ళ స్టోరీస్ ని చదివి వాళ్ళకి చేస్తానని ఒక నమ్మకాన్ని ఇచ్చి తర్వాత షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇదే నేను ఎప్పుడు చేసే ప్రాసెస్. బట్ వీళ్ళు చెప్పే ఏంటంటే ఫేక్ స్టోరీలు చెప్తున్నాడు, ఓన్ స్టోరీస్ రాసుకొని చెప్పేస్తున్నాడు, ఏదో ఒక ఊరి పేరు చెప్పి స్టోరీస్ ని చెప్పేస్తున్నాడు. ఇట్లాంటి కామెంట్స్ అయితే ఉన్నాయో వీటికి నేను చెప్పే ఆన్సర్ ఒకటే. నేను నిజంగా ఒక స్టోరీని రాసి చెప్పాలి అంటే అది పెద్ద కష్టం కాదు, అది ఇంకా నాకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే బేసికల్లీ నేను ఒక రైటర్ని. ఈ హారర్ స్టోరీస్ కంటే ముందు ఇదే ఛానల్లో 3 years నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. వాటికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేస్తూనే మెయిన్ లీడ్ గా యాక్టింగ్ కూడా చేసేవాడిని. 1000 మంది సబ్స్క్రైబర్స్ తో ఆ టైంలో 10,000 వ్యూస్ ని జనరేట్ చేసేవాడిని. మీరే అర్థం చేసుకోండి నా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎంత టైట్ అండ్ గ్రిప్పింగ్ గా ఉంటుందో. నిజంగా నాకు నేను రాసిన హారర్ స్టోరీస్ మీతో చెప్పాలి అనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను. వీడియో స్టార్టింగ్ లోనే ఇది నా ఓన్ స్టోరీ అనే డిస్క్లైమర్ ఇచ్చి నా హారర్ స్టోరీ చెప్తాను. బట్ ఇప్పటి వరకు అయితే నేను ఒక్క వీడియో కూడా అలాంటి వీడియో చేయలేదు. బికాస్ నేను రియల్ హారర్ స్టోరీస్ చెప్పాలని ఫిక్స్ అయ్యాను. మీరు నా ఛానల్లో చూడండి, మెజారిటీ ఆఫ్ స్టోరీస్ సబ్స్క్రైబర్ స్టోరీసే ఉంటాయి. అవి కాకుండా ఉన్న స్టోరీస్ ఏంటంటే మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్. గూగుల్లోకి వెళ్ళి ఎవరు కొట్టినా సరే ఆ హాంటెడ్ ప్లేస్ లిస్ట్ అట్లానే ఉంటుంది. ఇక్కడ నాకు ఫేక్ స్టోరీస్ అండ్ ఓన్ స్టోరీస్ చెప్పేంత స్పేస్ ఎక్కడ ఉంది? నాకు కావాల్సినంత కాంటెంట్ ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసి మరీ నాకు స్టోరీస్ ని పంపిస్తున్నారు. అవి కాకుండా నేను గూగుల్లో ఆర్టికల్స్ లో ఎక్కడెక్కడి నుంచో చదివినా రియల్ హాంటెడ్ ప్లేసుల గురించి చెప్తూ ఉంటాను. కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, కామెంట్ చేయాలి, ఏదో విధంగా ఇతన్ని డౌన్ చేయాలి. నా లైఫ్ లో నేను ఎప్పుడు వినని డిఫరెంట్ టైప్ ఆఫ్ బూతుల్ని వీళ్ళు నాకు కామెంట్ చేస్తారు. ఇవి నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ఇవంతా పార్ట్ ఆఫ్ జర్నీ అని నేను ఫీల్ అవుతా. బట్ కొంతమంది మాత్రం చనిపోయిన మా అమ్మని, ఈ పర్సనల్ లైఫ్ ని
వీటిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తారు. అలా చేయడం చాలా చాలా తప్పు. నన్ను అనండి, నీ ఫేక్ స్టోరీస్ అని ఇంకోటని నేను తీసుకోగలను, ఆ స్ట్రెంత్ నాకుంది. బట్ పర్సనల్ లైఫ్లో మాత్రం వెళ్ళకండి, అది ఎవరికి మంచిది కాదు. అండ్ ఫైనల్లీ నా ఫ్యామిలీ అనే ఫీల్ అయ్యే నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలనుకునే విషయం ఏంటంటే, మీకు నచ్చే మీరు మెచ్చే హారర్ స్టోరీస్ని ఇంకా ఇంకా తీసుకురావాలనేదే నా మెయిన్ అజెండా. వాటిని ఖచ్చితంగా మీకు నచ్చేలానే ప్లాన్ చేస్తాను. మీకు ఎక్కువ థ్రిల్స్, జెమ్ స్కేర్స్, డీప్ స్టోరీ అనాలిసిస్, స్క్రీన్ ప్లే ఇవన్నీ మిక్స్తో ఒక మంచి హారర్ కాంటెంట్ ఈ ఇయర్ కూడా రెడీగా ఉంది. మీరు చూపిస్తున్న ఇంత సపోర్ట్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి మనకి థ్యాంక్స్ చెప్తాడంట. మరి పిలిచేద్దాం ఆ స్పెషల్ గెస్ట్ని. హాయ్ చెప్పు. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే.